రాహుల్ గాంధీ గారి ఆర్గ్యుమెంట్ చూస్తే గనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం డూప్లికేట్ ఓటర్ ఎంట్రీస్ మనం గమనించేయచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సాఫ్ట్వేర్ ని వాడట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపించారనమాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డూప్లికేట్ ఓటర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ వాడి ఐడెంటిఫై చేయండి అని అడిగితే, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారనమాట. రాహుల్ గాంధీ గారి ఆరోపణలో ఇంకొక వ్యాఖ్య కూడా ఉంది. చాలా మంది ఓటర్ ఐడీస్ లో హోమ్లెస్ ఎవరికి తెలియలేవో వాళ్ళ అడ్రస్ 0 అని పెట్టారనమాట. ఈ 0 అడ్రస్ తో చాలా డూప్లికేట్ ఓట్లు రిజిస్టర్ అయినాయి అని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. అంతేకాదు ఆపరేషన్ సర్కార్ చోరీ హర్యానాలో మొదలైందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఓట్ల చోరీ ద్వారా అక్రమబద్ధంగా గవర్నమెంట్ ఫామ్ అయిందని, అంటే కావాలని ఓట్లు చోరీ చేసేసి డూప్లికేషన్ చేసి సిస్టమ్ ని కరెక్ట్ చేయకుండా ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్ కూడా క్రమబద్ధత లేదు, ఎందుకంటే అది డెమోక్రటికల్ గా ఎలక్ట్ కాలేదు కాబట్టి సర్కార్ చోరీ అని చెప్పి ఆయన అన్నారనమాట. రాహుల్ గాంధీ గారి కథనం ప్రకారం హర్యానాలోని ప్రతి 8 ఓట్లలో ఒక ఓటు డూప్లికేట్ ఓటు లేదా ఒక ఓటు ఫేక్ ఓటు అంట. సో ఇలాంటి లెక్కలు చెప్పారు.